हरिः ओम्। ॐ श्री सद्गुरु परमात्मने नमः। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। यस्य प्रसादादहमेव सर्वं मय्येव सर्वं परिकल्पितं च इत्थं विजानामि सदात्मरूपं तस्याङ्घ्रिपद्मं प्रणतोऽस्मि नित्यम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగముల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు అంతటా విస్తరించి ఉన్నారని, భగవత్ చైతన్యమే లోకాన్ని నడిపిస్తుందనే సత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలని మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. మనమందరము కూడా భగవంతుడి యొక్క శక్తి చేతనే నడపబడుతున్నామనే సత్యాన్ని 1కి 100 సార్లు తలుచుకుంటే సరిపోతుందా అంటే భగవంతుడు అంటారు, సుప్తేరుత్థాయ సుప్త్యంతం. అంటే మనం నిద్ర లేచినప్పటి నుంచి, అంటే మేల్కొన్నప్పటి నుంచి కూడా పడుకునేంత వరకు, రాత్రి నిద్రకు ఉపక్రమించేంత వరకు భగవంతుడి యొక్క నామం పలుకుతూ మన యొక్క కార్యాలను చేసుకోవాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అంటే భగవంతుడు నామం పలికితే సరిపోతుందా, భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఆచరించాలా అంటే, భగవంతుణ్ణి మనం స్మరణ చేస్తున్నామంటే భగవంతుడు మనల్ని ప్రతిక్షణం మనం చేసే ప్రతి కర్మను గమనిస్తున్నారు. చేసినటువంటి పాపపు కర్మలకు శిక్ష రాస్తున్నారు. మనం చేసిన పుణ్య కర్మలకు మరి భగవంతుడు మన కోసం అని చెప్పి సుఖమును కూడా రాస్తూ ఉన్నారు. అంటే సుఖము దుఃఖము రెండింటినీ పరమాత్మే ఇస్తారు. కాబట్టి మనం చేసే కర్మలలో ఉన్నటువంటి ఏవైతే దుష్ట కార్యాలుంటాయో వాటన్నింటినీ మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యకుండా భగవంతుడికి నచ్చేలాంటి, అంటే భగవంతుడికి ప్రీతికరమైనటువంటి కర్మలను చేస్తూ భగవంతుడితో కలిసి మనం ప్రయాణం చేసినప్పుడు మనం ఎవరిని చేరుకుంటామంటే, ఈ సంసారం అనేటటువంటి ఈ సాగరంలో మనము ఎవరెవరితో అయితే కలిసి ఉంటున్నామో, కలిసున్న వారితో సంతోషంగా జీవిస్తూనే బ్రహ్మానంద పదవిని పొందడానికి భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానము, అంతటా భగవంతుడు ఉన్నారని గుర్తించి భగవంతుడు చెప్పినటువంటి ధర్మామృతాన్ని లోకానికి పంచే ప్రయత్నం చేయాలి. ధర్మామృతము అంటే ఏంటి? ఇక్కడ మనం చేసేటటువంటి కర్మల యందు నువ్వు మాట్లాడే మాటలు, తర్వాత నీ మనసులో వచ్చేటటువంటి ఆలోచనలు, నీ శరీరంతో నువ్వు చేసే కర్మలు అన్నీ కూడా ఇతరులకు హాని కలిగించని విధంగా మన యొక్క ప్రయత్నం ఉన్నప్పుడు, అంటే మన యొక్క త్రికరణములు భగవంతుడు శాస్త్రమునందు చెప్పిన విధంగా గనక ప్రవర్తించాయి అంటే మనం బ్రహ్మానందాన్ని ఈ జన్మలోనే పొందవచ్చని కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు సాంఖ్యయోగమునందు భగవంతుడు ప్రతి ఒక్కరూ అనుభవించవలసినటువంటి గొప్పతనం, అంటే గొప్ప ఐశ్వర్యం ఏముంది? ఆనంద సాగరంలో మనం కూడా మరి స్నానం చెయ్యవచ్చని పరమాత్మ మనందరికీ కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, విన్నవిస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. ఇలా ఏ పదం చెప్పినా భగవంతుడు మనందరికీ ఎలాంటి సూచన?
నీవు ఆనంద స్వరూపుడవే కానీ, దుఃఖములతో నలిగిపోయేటటువంటి కేవలం ఒక పశుపక్షాదులకు సమానమైనటువంటి జన్మ అయితే నీది కాదు. శ్రేష్టమైనటువంటి మానవ జన్మ. ఈ జన్మలో నువ్వు ఆనందం పొందడానికే జీవించాలి తప్ప, దుఃఖములను ఎలా గట్టెక్కాలా అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం ఎప్పుడుంటుందంటే, ఈ దేహమే నేను అనుకున్నప్పుడు, ఈ దేహానికి సంబంధించి ఎవరెవరితో అయితే మనం జీవిస్తున్నామో వాళ్ళతో మనం సంతోషంగానే ఉన్నట్టుగా ఉంటాం కానీ, ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలను మనం అనుభవించవలసి వస్తుంది. ఎంత మందితో కలిసి ఉన్నా ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే నీవెవరో తెలుసుకో. నేను ఈ దేహము యందు ఉన్నటువంటి పరంజ్యోతి స్వరూపమైన ప్రత్యేగాత్మనే కాని, ఈ దేహం కాదు అని దేహమునందు బంధింపబడి ఉన్నామని, దేహంలో నుంచి విడిబడడానికి కావలసినటువంటి ప్రయత్నాలు చెయ్యాలంటే భగవంతుడు చెప్పిన కర్మ తప్ప వేరొక కర్మ చెయ్యడానికి ఎవ్వరికీ అవకాశం లేదని ఈశ్వరుడు మనందరికీ కూడా చాలా చక్కగా బోధిస్తూ ఉన్నారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట. స్థితప్రజ్ఞుడైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, నిన్న మనం చెప్పుకున్నాం, ఎవరి ముఖమైతే ప్రసన్నంగా ఉంటుందో వాళ్ళు బ్రహ్మమును అనుభవిస్తూ ఉన్నారని గుర్తు. ఎవరి ముఖంలో అయితే ఆందోళన కలుగుతుందో, ఆందోళన కలుగుతున్న వారి యందు బ్రహ్మానుభూతి లేదు. ఒక్కసారైనా బ్రహ్మానుభూతిని పొంది ఉంటే గనక వారి ముఖమునందు ఒక కష్టానికి దుఃఖపడవలసిన అవసరం లేకుండా ఎప్పుడూ ఆనందంతోనే ఉంటారండి. అంటే మనం ఒక సద్గురువు, ఒక గురు స్వరూపాన్ని దర్శనం చేసినప్పుడు ఇతడు సద్గురువుయా లేకపోతే సాధారణమైన గురువా అని ఎలా గుర్తించగలుగుతామంటే, అతని ముఖము యందు ఎప్పుడూ ప్రశాంతతయే ఉంటుంది. ఏ విధమైనటువంటి కష్టానికి కూడా చెలించకుండా ఎప్పుడూ నిశ్చలంగా ఉండేటటువంటి అచల స్వరూపమే మరి సద్గురువు అండి. అలాంటి గురువుని మనం చేరుకోవాలి. అలాంటి గురువులు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. ఉన్నటువంటి వాళ్ళ పేర్లను మనం రోజు స్మరణ చేస్తూనే ఉన్నామండి. ఏమంటున్నాం? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, పరమాచార్యుల వారు, విజయేంద్ర సరస్వతి, యోగి వేమన, ఇంకా ఇంకా ఎంతో మంది ఉంటారనమాట. వీళ్ళు అరుదుగా ఉంటారు. వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత తక్కువ మంది ఉంటారండి. ఎందుకు అంటే, దేహ సంబంధమైనటువంటి సుఖాలతోనే మమేకత్వాన్ని పొందుతూ భగవద్ అనుభూతిని పొందడం పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు. చాలా మందికి శాస్త్రాలు తెలుస్తాయి కానీ, శాస్త్రముల యందు చెప్పబడిన భగవంతుణ్ణి అందుకోవడంలో మాత్రం వారి యొక్క ప్రయత్నం విఫలమయ్యి, భార్యా బిడ్డలు అనేటటువంటి బంధంలో పడిపోయి, ఆ భార్యా బిడ్డల కోసమే ఏం చేస్తూ ఉంటారు? రాగము చేత, అంటే భార్యా బిడ్డల మీద ఉన్న రాగము చేత కోరికలను కోరుకుంటారు. ఆ కోరికలు తీరనప్పుడు భయపడుతూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు. తమ ఉనికిని తాము కాపాడుకోవడం కోసం అని చెప్పి నిరంతరం ధర్మాన్ని తప్పేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు స్థితప్రజ్ఞులు కారు అనే మాట కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు. మొట్టమొదట మనకు చెప్పబడిన మాట, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. అంటే మనస్సు యందు ఏ వస్తువు పట్ల కూడా కోరిక లేకుండా చేసుకోవాలట. అది ఎలాగో ఒక చిన్న ఉపమానం అండి. గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడు మరి మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడు చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తట. ఆయన దగ్గరికి ఎవరో ఒక సాధారణమైన వ్యక్తి వచ్చి, అయ్యా, నాకు శాంతి కావాలి, నా మనస్సు నిండా దుఃఖమే ఉంది, ఈ దుఃఖం నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలి అంటే, గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడు గౌతమ బుద్ధుడి దగ్గరికి తీసుకువెళ్లకుండా తానే ఆయన్ని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేశారట. మీరు మీకున్నటువంటి సంపదని దాన ధర్మాల రూపంలో ఖర్చు పెట్టండి అన్నారట. సరే స్వామి అని చెప్పేసి, ఇక తనవారు పరాయి వారు అనే భేదం లేకుండా సంపదలన్నీ కూడా అందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ పంచిపెడుతూ వచ్చారట. అయినా అతనికి శాంతి దొరకలేదట. అయినా శాంతి దొరకలేకపోతే మళ్ళీ గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడి దగ్గరికి వచ్చి, స్వామి, సంపదలు దానం చేశాను కానీ నాకైతే సంతోషం లేదు అన్నారు. సరే, నువ్వు రోజు కూడా
భగవత్ సంబంధమైనటువంటి పూజా క్రతువులు ఇవన్నీ కూడా నిర్వహించు అని చెప్పారట. సరే అని చెప్పేసి ఆయన ఎన్నో రకాలైన యజ్ఞయాగాదులు, తర్వాత ఎన్నో సత్కర్మలు చేశారు. భగవద్ ఆరాధనకు సంబంధించిన అన్ని విషయాలు చేశారట. అయినా నాకు శాంతి లేదు స్వామి, నన్ను మీరే రక్షించాలి అన్నప్పుడు, అప్పుడు గౌతమ బుద్ధుడి యొక్క శిష్యుడు ఆ వ్యక్తిని తీసుకొని గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పారట, నీ మనస్సు యందు ఒక వస్తువు పట్ల కోరిక లేకుండా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరమశాంతిని పొందగలుగుతావని గౌతమ బుద్ధుడు ఆ వ్యక్తికి జ్ఞానబోధ చేశారట. కృష్ణ పరమాత్మ ఏమని బోధ చేస్తున్నారు? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. మీ యొక్క మనస్సు యందు ఏ వస్తువు పట్ల కూడా కోరిక, వస్తువే కాదండి, ఏ విషయం పట్ల కూడా మీకు కోరిక లేకుండా ఉన్నప్పుడు, కోరిక లేకుండా అంటే 99 కోరికలు లేవండి, ఒక్క కోరిక ఉంది అంటే అది మనం ఏమంటారంటే, యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః అని కృష్ణ పరమాత్మ ఒక భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారనమాట. 6వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్తారు. ఏమంటారంటే, గాలి వీచని చోట దీపము ఎలా అయితే ప్రకాశిస్తుందో అదే విధంగా యోగమును పొందాలి అంటే దేహ సంబంధమైన ఏ వస్తువు మీద కూడా కోరిక లేనప్పుడు లోపట ఉన్నటువంటి ఆత్మానుభూతిని మనస్సు పొందగలుగుతుంది అంటారు. అంటే గాలి జరబడకుండా ఉండాలి అంటే ఇంటిలో దీపం పెట్టేసి ఆ ఇంటికి సంబంధించిన కిటికీలు, తలుపులు అన్నీ మూసేసినప్పుడు దీపం ప్రకాశిస్తుంది. అదే విధంగా ఈ ఇంద్రియాలు, మనస్సు అన్నీ కూడా నిగ్రహించబడినప్పుడు లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభూతిని మనం పొందగలుగుతామనమాట. ఆత్మానుభూతిని పొందడానికి మనం ఏం చేయాలి? ఇక్కడ మనస్సు యందు కోరికలు లేకుండా చేసుకోవాలి. మన మనసులో కోరికలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? అందుకే కృష్ణ పరమాత్మ మనకు ఎటువంటి జ్ఞానాన్ని అందించారు? నువ్వు ఈ దేహము యందు ఉన్న సచ్చిదానంద స్వరూపమే నువ్వు కాబట్టి, ఈ దేహానికి సంబంధించి వచ్చేటటువంటి సుఖము, దుఃఖము అందరికీ వస్తుందా? కొంతమందికే సుఖ దుఃఖాలుంటాయా అంటే, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి సుఖముంటుంది, దుఃఖముంటుంది. దానిని మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఒక వ్యక్తికి సరైనటువంటి జ్ఞానం లేదు, సంపదలున్నాయి. ఒక సమస్యొస్తే దాన్నెలా పరిష్కరించుకోవాలో తెలీదండి. ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాడు. సంపదలుంటాయి గానీ, ఆ సంపదలతో సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలీదు. ఒక వ్యక్తికి సంపదలేమీ లేవు, ఏ సమస్య వచ్చినా సులభంగా తీర్చుకుంటున్నాడు. మరి అతనికి డబ్బున్నా సమస్య తీర్చుకోలేవట్లేదు. ఇతడికి డబ్బు లేకపోయినా తనకెలాంటి సమస్యలొచ్చినా పరిష్కరించుకుంటున్నాడు. అన్నింటికి మూలమేంటి? తెలివితేటలు. తన బుద్ధి చైతన్యాన్ని వినియోగించుకుంటున్నారు. బుద్ధి చైతన్యమునందు వికాసము ఎప్పుడైతే కలుగుతుందో, ఆ బుద్ధి చైతన్యం చేత మనస్సులో కలిగినటువంటి ప్రతి సందేహాన్ని కూడా నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి కృష్ణ పరమాత్మ ఎవరైతే భగవంతుణ్ణి నిరంతరం పూజిస్తారో, అంటే భగవంతుణ్ణి అంటే ఏ రూపంలో మీరు ఈశ్వరారాధన చేసినా, ఆ ఆరాధన గనక నాకు నచ్చితే నేనేం చేస్తానంటే మీకు బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తానన్నారు. మీ కష్టాలు పోగొడతానని చెప్పలేదండి. మనమందరము కూడా భగవంతుణ్ణి ఏ దేనికోసమని ఆశ్రయిస్తాం? దేనికోసమంటే కష్టాలు తీర్చమని భగవంతుణ్ణి వేడుకుంటాం. పరమాత్మ మన కష్టాన్ని తీర్చరండి. మన కష్టాన్ని మనమే తీర్చుకోవడానికి ఏది అవసరమో దాన్ని మనకిస్తారండి. ఇప్పుడు పిల్లవాడు పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే పరీక్షలు మీరే రాస్తారా? ఆ పిల్లవాడే రాయాలా? ఖచ్చితంగా ఆ పిల్లవాడే రాయాలి కాబట్టి, ఆ పిల్లవాడు పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు కావలసిన ఆనుకూల్యతను ఆ పిల్లవాడికి మనం ఏర్పాటు చేస్తాం. కృష్ణ పరమాత్మ కూడా 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్తారనమాట. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే నిరంతరం నన్ను ప్రార్థిస్తూ ఉంటారో, ప్రీతిపూర్వకం అంటే ఎంతో ఇష్టం అనమాట. నీ కుటుంబంలో నీకెవరంటే ఇష్టమంటే, నా ఇంట్లో పూజించేటటువంటి దైవం అంటే నాకిష్టం. ఆయన తర్వాతనే నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఇష్టమని చెప్పగలిగినంత ప్రేమ మనం పూజించే భగవంతుడి మీద ఉండాలి. అంత ప్రేమ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? దేహ సంబంధమైనటువంటి సుఖ దుఃఖములను అనుభవించేటప్పుడు
మనము సుఖమునందు పొంగిపోకుండా, దుఃఖమునందు కృంగిపోకుండా సమస్థితిలో ఉండగలిగినటువంటి బుద్ధి చైతన్యాన్ని ఈశ్వరుడు మనకి ప్రసాదిస్తారండి. ఆయనన్నారు, "దదామి బుద్ధి యోగం." మీకు బుద్ధి యోగాన్ని ఇస్తాను. కష్టాలను ఎదుర్కోవడానికి కావలసింది తెలివితేటలే కానీ సంపదలు కాదు. తర్వాత ఇంకెవరో బంధువులుంటే మన సమస్యను పరిష్కరించరు. నీకు తెలివితేటలుంటే నీ సమస్యను పరిష్కరించుకుంటావు. ఆ తెలివితేటలు లేకుండా నీకు ఎంతమంది పరివారమున్నా, ఎన్ని సంపదలున్నా, ఎన్ని రకాలైనటువంటి విషయాలు నీ దగ్గర ఉన్నా, నువ్వు సంతోషంగా ఉండలేవు. నువ్వు సంతోషంగా ఉండడానికి ఏది సత్యమో, ఏది అసత్యమో విచారణ చేసి సత్య వస్తువుని నువ్వు చేరుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని చేయగలిగిన శక్తి నీకున్నప్పుడు, అప్పుడు మాత్రమే నువ్వు భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతావు. అందుకే ఆయన ఏమన్నారు? నీ మనస్సు యందు ఏ వస్తువు పట్ల కూడా అనురక్తి లేకుండా చూసుకో. మనస్సు యందు ఏ చిన్న కోరిక ఉండకూడదు. ఏ చిన్న కోరిక ఉన్నా నువ్వు ఆత్మానుభూతిని పొందలేవు. ఆనంద స్వరూపమైనటువంటి నీవు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నీ లోపటున్న బ్రహ్మానందాన్ని అనుభూతి చెందాలంటే దేహ సంబంధమైన విషయాలన్నీ నశ్వరములు, శాశ్వతం కాదు. యదృశ్యం తన్నశ్యం. కంటికి కనపడే ప్రతిదీ నశించిపోతుందని చెప్పి మీరు విచారణ ద్వారా తెలుసుకోగలిగినప్పుడు మీరు భగవద్ అనుభూతి పొందుతారు. అంటే మనస్సు యందు దుఃఖం ఉంటే భగవద్ అనుభూతి పొందలేమండి. మనసు యందు ఎవరి మీదనో ప్రేమ ఉంది, భగవద్ అనుభూతి పొందలేమన్నమాట. భగవద్ అనుభూతి పొందాలంటే నేను ఆత్మని అన్నప్పుడు నువ్వు తప్ప ఇక నీకు ఏదీ కనిపించకూడదండి. అంటే నీ చుట్టూ ఉన్న సమస్త ప్రపంచము నీలాగే కనపడాలి. నీకు నువ్వు ఎలా కనిపిస్తావో, సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి యందు ఉన్నటువంటి నీ స్వరూపం నీకు తెలియాలి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః. అంటే నువ్వు అందరి లోపట ఉన్నావు. అందరి లోపట ఉన్నటువంటి ఆత్మయే నీ లోపట కూడా ఉంది. అంటే అంతటా ఉన్నది నువ్వే అనుకున్నప్పుడు ఇక నీకు ఏ వస్తువు పట్ల శోకం ఉంటుంది, ఏ వస్తువు పట్ల మోహం ఉంటుంది. శోకము లేదు, మోహము లేనటువంటి స్థితి ఎవరికైతే కలుగుతుందో, ఎవరి మనసులో అయితే కోరికలు లేవో, కోరికలు లేనటువంటి నిర్వికల్ప స్థితిని ఎవరు చేరుకుంటారో, చేరుకున్న వాళ్ళందరూ కూడా ఆత్మన్యేవాత్మనా తుష్టః. తన లోపట ఉన్నటువంటి ఆత్మ సుఖాన్ని తాను అనుభవిస్తారు. ఇక నాకు ఏ విధమైనటువంటి సుఖములు లేవు, దుఃఖములు లేవని చెప్పి హాయిగా సచ్చిదానంద స్వరూపుడితో ఆనందానుభూతిని పొందిన వారి యొక్క ముఖం ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుందండి. దేనికి కూడా చెలించరట. వీళ్ళు సన్యాసులుగా ఉన్నారా, లేకపోతే కర్మయోగులుగా ఉన్నారా, ఇలాంటి వ్యత్యాసాల గురించి పరమాత్మ ఏం మాట్లాడరండి. ఎవరైతే బ్రహ్మానందానుభూతిని పొందుతారో వారికి ఏ విధమైన కష్టము వారిని దుఃఖించడానికి కావలసిన స్థితిని ఏర్పాటు చెయ్యదు. అయ్యో మేము కర్మయోగులమండి. మరి కర్మయోగులం అంటున్నామంటే భార్యాబిడ్డలతో కలిసి ఉన్న ఆ బంధము తనను ఎంతవరకు ప్రభావితం చేస్తుంది, ఈ బంధాలు ఎంత శాశ్వతమైనవి అని విచారణ చేసినటువంటి ఆత్మానుభూతిని పొందిన వ్యక్తికి భార్యాబిడ్డలతో ఉన్నప్పటికీ కూడా ఆ భార్యాబిడ్డలకు సంబంధించిన సుఖములను, దుఃఖములను ఆయన ఏం చేస్తాడు? సాక్షిగా అనుభవిస్తాడే తప్ప వీటి యందు తాదాత్మ్యతను పొంది పిల్లవాడికి జ్వరం వస్తే తాను కూడా ఏడుస్తున్నట్టుగా కనిపిస్తాడు కానీ ఏడవడండి. పరమాత్మ మీద భారం వేసి మిగిలిన వారికంటే కూడా ధైర్యంగా కనిపించాలి. ఏడవడం అంటే ఉదాహరణకి ఆ శ్రీరామచంద్రుడు అరణ్యవాసం వెళ్ళారు కదండి. సీతమ్మ తల్లి లక్ష్మణుడితో కలిసి వెళ్ళినప్పుడు ఒక రాక్షసుడు సీతమ్మ తల్లిని ఆ ఏం చేస్తాడు అంటే ఎత్తుకొని పోతాడన్నమాట. ఎత్తుకొని తన భుజాల మీద కూర్చోబెట్టుకుంటాడు. అంటే సీతమ్మ తల్లిని కొన్ని క్షణాల్లో తినేస్తానని చెప్పేసి చెప్తాడు. అలా అన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఒక మాట అంటాడు, మా కైకమ్మ ఏం కోరుకుంది? శ్రీరామచంద్రుడు ఘోరారణ్యంలోకి వెళ్ళిపోతే అక్కడ సీతమ్మ తల్లికి గనక సీతమ్మ తల్లికి ఏదైనా ప్రమాదం జరిగితే సీతమ్మ లేకుండా శ్రీరాముడు ఉండడు. కాబట్టి సీతమ్మ మరణించిన మరుక్షణమే నేను కూడా మరణిస్తాను. ఇక నేను అరణ్యాలలోకి వెళ్ళిన తర్వాత ఇంకెప్పటికీ కూడా రాజ్యానికి రాకూడదని మా కైకమ్మ అనుకుంది.
ఆ అనుకున్నట్టుగానే ఇప్పుడు జరగబోతుంది. ఈ రాక్షసుడు సీతమ్మను ఏదైనా చేస్తాడేమోనని ఆయన కూడా ఏం చేశాడు, ఆ క్షణంలో ఒక మనిషిలాగా మనకి కూడా కష్టమొస్తే, పలానా వాళ్ళు మేము ఏడవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళ కోరిక ఇవాళ తీరబోతుందని చెప్పి అనుకోకుండానే మనకు తెలియకుండానే మనం మాట్లాడేస్తాం. మనం మాట్లాడినట్టుగానే శ్రీరామచంద్రుడు మాట్లాడతాడు ఆ క్షణంలో. కానీ వెంటనే ఆయన ఏం చేస్తాడు, ఆ క్షణంలో ఆ తల్లిని ఎలా కాపాడుకోవాలో దానికి సంబంధించినటువంటి ఆహ్, ఆ బాణాలను ప్రయోగిస్తాడు. సీతమ్మ తల్లిని కాపాడుతాడు. అంటే ఆ క్షణంలో ఒక్క క్షణంలోనే తొత్తురుపాటు ఉంటుంది తప్ప, మరి ఆ తొత్తురుపాటుని పూర్తిగా అంటే దాన్ని కొనసాగించకుండా ఉంటారు. మనమైతే నువ్వన్నావు గాబట్టే ఇలా జరిగింది. ఎంతమందొచ్చినా వాళ్ళన్నారు గాబట్టి ఇలా జరిగింది. వాళ్ళన్నారు గాబట్టే మాకు ఈరోజు ఈ కష్టం వచ్చిందని ఇంగ ఆ ముచ్చట్లు తప్ప వేరే దాని గురించి మాట్లాడం. మనం చేసిన కర్మయే మనం అనుభవిస్తున్నామని మనం ఆ క్షణంలో అనుకోకపోయినా, ఒక్క క్షణంలో స్థితప్రజ్ఞుడైనటువంటి వారు, జ్ఞానముతో కూడినటువంటి విచారణ చేసేవారు మాత్రం, ఆ క్షణంలో తొత్రుపాటు పడినా, వెంటనే తనకున్నటువంటి జ్ఞానము చేత ఏం చేస్తాడు? తనకొచ్చినటువంటి సమస్యను పరిష్కరించుకుంటాడనమాట. అంటే అజ్ఞానికి, జ్ఞానికి ఉన్న తేడా ఏంటి? అజ్ఞాని దాన్ని కొనసాగిస్తుంటాడు. తొత్రుపాటులో అన్న మాటను ఇంకా ఇంకా కొనసాగిస్తాడు. జ్ఞాని తొత్రుపాటులో ఒక మాట అన్నప్పటికీ ఆ మాటనక్కడ విడిచిపెట్టి, తాను చెయ్యవలసిన తక్షణ కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు. అంటే మనం ఏం చేయాలి? మనకి కూడా కష్టమొస్తుంది. మనకి కష్టం రావాలని ఒక వ్యక్తి ఎదురు చూస్తుంటాడు. ఎవడో మనమంటే ఇష్టం లేనివాడు. పూర్వజన్మలో మనం ఎవరికో ఇ అన్యాయం చేశాం. ఆ అన్యాయం చేసిన వాడు మనం ఏడవాలని చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలుసు. ఇప్పుడు మనకో కష్టం రాగానే, ఆ వ్యక్తి కోరుకున్నట్టుగానే ఇక్కడ కూడా జరుగుతుంది అని మనం ఆ వ్యక్తి మీద కక్ష పెంచుకొని, ఆ వ్యక్తి గురించిన ఆలోచన చేయకూడదండి. ఆ క్షణంలో గుర్తొచ్చిన వెంటనే ఈశ్వరా! నేను చేసిన పాపపు కార్యమేదో ఉండి ఉంటుంది. అందుకే ఇవాళ ఇది జరిగిందండి. నన్ను రక్షించవలసిన బాధ్యత మీదే అని చేసిన తప్పుకు భగవంతుడికి క్షమాపణ చెప్తూ, తన కర్తవ్యాన్ని తనకు బోధించమని, తనను రక్షించమని ఈశ్వరుడి యొక్క పాదాలు పట్టుకుంటే, ఆ సమస్యలో తాను ఏమవుతాడు? తొందరగా బయటపడతాడనమాట. అంటే మనం సమస్య నుంచి బయటపడాలి అంటే ఈశ్వరుడి పాదాలు పట్టుకోవాలి. అజ్ఞానిలాగా దానిని ఎవరో ఇలా అన్నారు కాబట్టి వాళ్ళ వల్లే ఇలా జరిగింది అనుకోకూడదండి. ఆ క్షణంలో మనిషిగా ఎవరైనా తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఒక్క క్షణం గుర్తు తెచ్చుకుంటారు. ఎందుకంటే మనసు అన్నీ గుర్తుపెట్టుకుంటుందండి. మనల్ని పొగిడిన వారిని గుర్తుపెట్టుకుంటుంది. మనల్ని తిట్టిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి మనకేదైనా సుఖం రాగానే పలానా వాళ్ళు మనం బావుండాలని కోరుకుంటారు గదా! అని జెప్పి వాళ్ళని స్మరణ చేస్తాం. స్మరణ చెయ్యాల్సిందెవరిని? నీకు సుఖమిచ్చిందెవరు? భగవంతుడు సుఖమిచ్చాడు. మనమేమంటాం? పలానా వాళ్ళు మనం బాగుండాలని అనుకున్నారు. వాళ్ళ ఆశీర్వాదం వల్లే మనం ఇలా ఉన్నామని జెప్పి, అసలైన భగవంతుడిని మర్చిపోయి, మరి ఎవరో మనని మంచిగుండాలని చెప్పి కోరుకున్న వాళ్ళని తలుచుకుంటూ, మనం పొంగిపోతూ, వాళ్ళని ఈసారి మన ఇంటికి భోజనానికి పిలుద్దామని జెప్పి, మరి మనమేం జేస్తున్నామండి? నశించిపోయే విషయాల పట్ల మమకారాన్ని పెంచుకుంటాం. ఇప్పుడు వాళ్ళని పలానా వాళ్ళు మేము బాగుండాలి అనుకుంటున్నారని వాళ్ళకొక్కసారి మీరేం జేయాలి? మనఃపూర్వకంగా సంతోషాన్ని ప్రకటన చేస్తూ ఈశ్వరుడి పాదాలను మళ్ళీ పట్టుకోవాలి. స్వామి ఇంత సుఖాన్నిచ్చారు కృతజ్ఞతలు స్వామి. నేను ఈ సుఖమునందు పాపం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మీదే స్వామి అని భగవంతుణ్ణి వేడుకోవాలి. శ్రీరామచంద్రుడికి కలిగిన వైరాగ్యం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనమేం జేస్తున్నాం? సుఖమునందు సంతోషంగా ఉంటూ, ఆ సుఖానుభూతి యందు మనం ఏ విధమైన పొరపాట్లు చేస్తామో మరచిపోతున్నాం. శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యంలో శ్రీరామచంద్రుడు అడిగే ప్రశ్నను వింటే మనకు సమాధానం దొరుకుతుందండి. అందుకే భగవద్గీత అధ్యయనం చేస్తూ ఉత్తర గీత, యోగ వాసిష్టాన్ని గనక మనం బాగా విచారణ చేస్తే మాత్రం మనం ఈ సంసారం అనే సాగరాన్ని దాటడానికి పెద్ద కష్టమేమీ లేదండి. చాలా సులభంగా దాటేస్తాం. ఎందుకంటే మనకొక సమస్య ఉంది అన్నప్పుడు అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. సమస్యలకు పరిష్కారాలు కూడా మన దగ్గర ఉన్నాయనుకోండి, సమస్య వచ్చినప్పుడు భయపడకుండా, బెంగపడకుండా సమస్య నుంచి బయటపడడానికి అనేక రకాలైన ఉపాయాలతో మనం ఆ సమస్య నుండి బయటపడతాం.
అందుకే అన్ని రకాల విషయాలను కూడా మనం ఏం చేస్తున్నామంటే విచారణ చేస్తూ ఉన్నామనమాట. యోగ వాసిష్టం నందు శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యంతో కూడిన మాటలో మన ప్రశ్న యొక్క సమాధానం ఉందండి. అంటే మనము సుఖమునందు వచ్చే కష్టాన్ని చూడట్లేదు. ఎంతసేపు భగవంతుడు మనకు ప్రత్యక్షమయ్యాడనుకోండి ఏం కోరుకుంటామండి? స్వామి నాకు సుఖాలివ్వండి స్వామి అని కోరుకుంటాం. మరి సుఖము యందు ఎంత ప్రమాదము దాగి ఉందో శ్రీరామచంద్రుడు అనుభవించి చెప్తున్నాడండి. అతడి యొక్క వైరాగ్యము ఎంత తీవ్ర స్థాయిలో పరమాత్మతో అనుభూతి పొందడానికి కావలసిన గొప్ప వైరాగ్యము శ్రీరామచంద్రుడిది. అంత వైరాగ్యం మనకి వస్తే మనం కూడా పరమాత్మతో ఐక్యమవుతాం. అందుకే మన సాధనని మనం ఏం చేయాలి? నిరంతరము కొనసాగిస్తూనే ఉండాలి. అందుకే ఆయన అంటున్నారు, అస్థిరాః సర్వ ఏవేమే సచరాచర చేష్టితాః. అంటే కదిలేటటువంటి సచర, అచర కదలనటువంటివి, కదిలేవి అన్నీ కూడా అన్ని ప్రాణులు చేసేటటువంటి సర్వ ఏవేమే అన్ని రకాల కర్మలన్నీ కూడా అస్థిరాః శాశ్వతమైనవి కావు. అంటే మనం చేసే ఏవైతే మనం అనుభవిస్తున్నామో ఇది మంచిది, సుఖము, సుఖము అని అనుభవిస్తున్నామో అవన్నీ కూడా శాశ్వతం కాదట. అస్థిరమైనటువంటివి, స్థిరం కానటువంటివి అని చెప్తున్నారు. అవి ఏం ప్రమాదాన్ని తీసుకొస్తాయో చెప్తున్నారండి. ఏమంటున్నారు? పతయః ఆపదాం పాపాభావ విభవ భూమయః అని చెప్పారు. అంటే భోగములకు అంటే భోగకాలమునందు ఏవైతే సచ్చంద్ర విషయాలుంటాయో అంటే నాకిప్పుడు ఒక లడ్డూ తింటే ఆనందం అనిపిస్తుందండి. ఇప్పుడు నేనేం చేస్తాను? లడ్డూ తింటున్నాను. ఒక లడ్డూ తినగానే నాకు సరిపోలేదు. ఇంకా తినాలనిపించింది. అప్పుడు నేనేం చేస్తాను? ఇంకో లడ్డూ తింటాను. ఇంకో లడ్డూ తిన్నా దాని మీద నా కోరికేం చావలేదు. ఎందుకంటే లడ్డూలంటే నాకు చాలా ఇష్టమనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇంకో లడ్డూ తింటాను. తిన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు. మనందరికీ కూడా తెలుసు. కానీ విచారణ పూర్వకంగా అంటే ఆయనకేమో విరక్తొచ్చింది. మనమేమో ఇప్పుడు కడుపు నిండింది దాచిపెట్టుకొని సాయంత్రం తిందామని మనం ఏం చేస్తున్నాం? అవి దాచిపెట్టుకుంటున్నాం. రేపటికి దాచిపెట్టుకుంటాం. ఎల్లకాలం లడ్డూలు తింటూనే ఉండాలనుకుంటాం. మరి శ్రీరామచంద్రుడు ఏమంటున్నారు? అంటే అస్థిరమైనటువంటి విషయాల యందు ఏముందట అంటే, అంటే భోగకాలమునందు అంటే సుఖకాలమునందు మనం అనుభవించేటటువంటి సచ్చంద్రన విషయాలు. అంటే మనం అనుభవించే అన్ని విషయాలలో ఏముంటాయంటే, మరి ఆపదను తీసుకువచ్చేటటువంటి కర్మలుంటాయట. ఇంకా పాపమును కలగజేసేటటువంటి విషయాలుంటాయట. అంటే నిజంగా ఉంటాయా? అవును కదండీ! లడ్డూలంటే నాకిష్టం తింటున్నాను. నాకు కడుపు నిండింది లేదు అనే విషయాన్ని గమనించుకోలేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? లడ్డూలు రుచిగా ఉన్నాయని తింటూనే ఉన్నాను. తిన్న తర్వాత ఆ లడ్డూలు లోపటేం చేస్తాయి? మరి ప్రమాదాన్ని తీసుకొస్తాయి గదండీ! మరి ప్రమాదాన్ని తీసుకురావడంతో పాటు పాపం ఎక్కడొచ్చింది? పాపం ఎక్కడ వచ్చింది అంటే భగవంతుడంటాడు, "నువ్వు వండుకున్న పదార్థాన్ని నువ్వొక్కడివే అనుభవిస్తే సరిపోతుందా? నీ చుట్టూ ఉన్నటువంటి ప్రాణులకు కూడా నువ్వివ్వవలసి ఉంటుంది. నువ్వు భగవంతుడు ఎంత మేరకు నీ శరీర పోషణకు ఎంత అవసరమో అంత మేరకే ఆ పదార్థం తినాలి కానీ, ఆ స్థాయిని మించి తిన్నావంటే భగవంతుడి యొక్క శాసనం దాటేసాం. మొదట పాపం వచ్చేసింది. పాపం వచ్చింది కదండీ! ఇప్పుడు ఒక టీచరు స్కూలుకి వెళ్ళాలి. ఒక 8 గంటలకి వెళ్ళాల్సుంటే 8:10కి రోజు వెళ్తున్నారు. అప్పుడేం జేస్తారు? 8:10కి వెళ్తున్నందుకు మరి ఆ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఏం చేశారంటే, రోజు లేట్‌గా వెళ్ళినందుకు కొద్ది రోజుల పాటు జీతం కట్ చేశారు. 3 రోజులకు ఒక సీఎల్ లెక్క 30 రోజులు కూడా వీళ్ళేం చేశారు? రోజు లేట్‌గానే వెళ్లారు గాబట్టి, వీళ్ళేం జేస్తారంటే, ఇక ఒక ఒక 5 రోజుల పాటు అంటే 3 సీఎల్స్ ఒక పూట జీతం కట్ జేస్తారనమాట. ఇలా 30 రోజులకు సంబంధించి ఎంత జీతం కట్ అవ్వాలో అంత జీతం కట్ జేస్తారు. ఎందుకండి రోజు స్కూలుకే వచ్చాను నేను. నాకెందుకండి సాలరీ కట్ అయింది అంటే, మీరు రోజు రమ్మన్న సమయానికి రాలేదు కాబట్టి, మీకు మేమేం చేశాము, మా యొక్క నియమాల ప్రకారంగా మీ యొక్క జీతాన్ని కొంత కట్ జేశాం. అదే విధంగా భగవంతుడంటున్నారు, నేను ఎంతైతే అనుభవించమన్నానో అంతవరకే అనుభవించాలి. స్థాయిని మించి మీరు అనుభవించారు. అయ్యో! బాధపడ్డాను కదండీ! లడ్డూలు నేను 2 తింటే సరిపోయేది. 4 లడ్డూలు తిన్నందుకు ఇక సాయంత్రం వరకు నేను ఆహారము ఏ పదార్థం తినలేకపోయాను. శరీరానికి సంబంధించి
అస్వస్థత కలిగింది, ఎంతో దుఃఖం అనుభవించాను, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇవన్నీ నేను అనుభవించాను కదండి. ఇంకెందుకండి నా ఖాతాలో పాపం అంటే, నియమాలు దాటినందుకు మీరు ఏం చేయాలి? పాపం పాపమే. భగవంతుడు చెప్పిన నియమం పాటించలేదు కాబట్టి పాపం అనుభవించాలి. ఎక్కువగా తిన్నందుకు శరీరానికి సంబంధించి మనం ఎంత కష్టం అనుభవించాలో అంత కష్టం అనుభవిస్తాం. మరి ఆ కష్టాన్ని అనుభవించేటప్పుడు ఎక్కువ శ్వాసలు కూడా ఖర్చవుతాయి. మనం తక్కువ పదార్థం తిన్నప్పుడు ప్రాణవాయువుని ఎక్కువగా వినియోగించాల్సిన అవసరం లేదు. శ్వాసలు తక్కువ ఖర్చవుతాయి. అధికంగా తిన్నప్పుడు శ్వాస గమనించండి ఎంత కష్టంగా నడుస్తుందో. అంటే మనం ఎక్కువ శ్వాసలు కూడా తీసుకుంటాం. మరి మన యొక్క ప్రాణవాయువుని కూడా ఏం చేసుకుంటున్నాం? తగ్గించేసుకుంటున్నాం. భూమి మీద జీవించేటటువంటి ఆయు ప్రమాణాన్ని కూడా తగ్గించేసుకుంటాం. చూడండి. మనం మాట్లాడని విధంగా మాట్లాడాం. మాట్లాడని విధంగా మాట్లాడితే అవతల వాళ్ళకి బాధ కలిగించాం. అవతలి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు? మన ఖాతాలో పాపం వేస్తూ ఉంటాడు. మరి నువ్వు పాపం చేసినందుకు భగవంతుడు నీ పుణ్యాన్ని కూడా తీసి ఎవరినైతే బాధ పెట్టారో వాళ్ళ ఖాతాలో వేస్తూనే ఉంటారు. నువ్వు పుణ్యకార్యాలు చేస్తుంటావు. నువ్వు అన్న మాట వల్ల వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతున్నారు. ఆ బాధపడేటటువంటి వాళ్ళ ఖాతాలో ఉన్న పాపం నీ ఖాతాలో, నువ్వు పుణ్యకర్మలు చేసి సంపాదించిన పుణ్యాన్ని మీరు అనుభవించవలసి ఉంటుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. అంటే మన అందరికీ కూడా భగవంతుడు తెలియచేసేటటువంటి సత్యం ఏంటంటే, భగవంతుడు చెప్పిన నియమాలు దాటిన వాళ్ళందరికీ కూడా కష్టాలు వస్తాయి. శ్రీరామచంద్రుడు ఏమంటున్నారు? భోగములను అనుభవించడానికి ఏ సమయమైతే మనం వినియోగిస్తున్నామో, అంటే సుఖములను అనుభవించేటప్పుడు మనం దుఃఖాన్ని కూడా మనం తయారు చేసుకుంటున్నామట. అనేక రకములైనటువంటి పాపములను కూడా తయారు చేసుకుంటున్నామట. మనం ఎంతసేపు ఏమని కోరుకుంటాం? పండుగలుంటే బావుండు, ఫంక్షన్లుంటే బావుండు అని చెప్పేసి ఎ ఎక్కువ మందితో గ్యాదర్ అవ్వచ్చు, చాలా సంతోషంగా గడపొచ్చు. రోజు ఇంట్లో ఉద్యోగము, ఇల్లు, పిల్లలు కాకుండా హాయిగా సరదాగా గడుపుదామని చెప్పేసి సుఖపడదామనుకున్నటువంటి ఏ కాలమైతే ఉందో, అంటే భోగములను అనుభవించడానికి నిర్ణయించిన కాలము యందే మన యొక్క పాపములన్నీ తయారవుతున్నాయట శ్రీరామచంద్రుడు చెప్తున్నాడు. అంటే మనము సుఖపడాలని కానీ, దుఃఖపడాలని కోరుకోకుండా భగవంతుడు మనకు ఏదిస్తే దానితో సంతోషంగా స్వీకరించటం ప్రారంభించామనుకోండి, మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కానీ మనకు కష్టాలన్నీ ఎక్కడున్నాయట? మనం అంటాం దుఃఖం వచ్చిందండి. నా దుఃఖం ఎవరికీ రాకూడదండి. ఇంకొక మాట అంటారు. నాకొచ్చే కష్టం పగవాడికి కూడా రాకూడదండి అంటామండి. మరి పగవాడికి కూడా రాకూడదని అంటున్నావు. అసలు నీకు ఆ కష్టం ఎక్కడి నుంచొచ్చింది? ఆ మూలాలు ఎందుకు నువ్వు తెలుసుకోవు? ఆపదాం పతయః పాపా భావ అంటున్నారు. అంటే పాపజనితములైనటువంటి కర్మలన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి? మనము సంతోషంగా ఏది సంతోషమని మనము ఒక విషయాన్ని అనుకుంటున్నామో, ఆ సంతోషమునందే మనం కష్టాలన్నింటినీ కూడా మనం మనంతట మనమే తయారు చేసుకుంటున్నామట. పైగా మనం భగవంతుడిని నింద చేస్తామండి. నాకింతటి కష్టాన్నిచ్చారు ఆ పరమాత్మకు దయ లేదండి. నేనంటే దయ లేదు. నేను పూజలు చేస్తాను. ఎప్పుడు ఆయన నామాన్ని స్మరణ చేస్తాను. కానీ ఆయనకి నా మీద దయ లేదు. ఎందుకు దయ లేదు? దయ లేకపోవడానికి కారణం ఏంటి? అంటే భగవంతుడికి ఎందుకో నేనంటే ఇష్టం ఉండదు. మా పక్కింట్లో వాళ్ళు ఎప్పుడు ఏడవరు తెలుసా? నేనైతే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను. అంటే నువ్వు అనుభవించే సుఖముల యందు నువ్వు ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నావో, ఎవరెవరిని అంటే నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకున్నా పాపం చేసుకున్నావు. అంతే గదా! ఇప్పుడు కృష్ణ పరమాత్మ చాలా గొప్ప సందేశం చెప్తారండి. ఈ సందేశం చెప్పుకోవాలి అందరూ కూడా. ఏంటంటే మనకి ఏదైనా సంతోషంగా ఉన్నామంటే మనల్ని మనం మర్చిపోతామండి. అందుకే అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః. అంటే శాస్త్రాన్ని విడిచిపెట్టడానికి కూడా అవకాశం ఉన్న సమయం మనం సంతోషంగా ఉన్న సమయం అండి. అంటే సంతోషంగా ఉన్నప్పుడు మనము శాస్త్రం ఏం చెప్పిందనే విషయాన్ని మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం? సంతోషంలో ఏం జరుగుతుందో గుర్తించలేనంత వ్యామోహం మన మీద నింపబడి ఉంటుందండి. అందుకే ఎప్పుడు కూడా సంతోషాలు. అందుకే కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మతో ఏమంటుందండి? నాయనా మిమ్మల్ని మర్చిపోయేంత సుఖాలు ఇవ్వకండి అని చెప్పి కుంతీదేవి మేనల్లుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను కోరుకుంటుందండి. ఎప్పుడు అడుగుతుంది. భగవంతుణ్ణి మరిచిపోయేన్ని సుఖాలు కలగకూడదని
ఇక్కడ కుంతీదేవి చెప్పిన మాటను మనమందరం ఎందుకు ఆచరించకూడదు? కుంతీదేవి ఎప్పుడూ భగవన్నామ స్మరణ విడిచిపెట్టలేదు కాబట్టి, కొడుకులను కాపాడుకోవడానికి తాను ఏ ప్రయత్నము చేయలేదు. భగవంతుడికి ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ, భగవంతుడి నామాన్ని విడిచిపెట్టకుండా, ధర్మ మార్గంలో ప్రయాణం చేసేలాగా తన కొడుకులను తాను తీర్చిదిద్దుకుంది. అందుకే దుర్యోధనుడు తర్వాత తన సోదరులందరూ కూడా యుద్ధంలో మరణిస్తే, ధృతరాష్ట్రుడికి ఈ విషయం తెలుస్తుందండి. తెలిసి ఎంత బాధపడతాడంటే, నా కొడుకు దుర్యోధనుడంటే ప్రాణం కదండి ధృతరాష్ట్రుడికి. నా కొడుకును తొడలు విరగకొట్టి చంపేశాడట భీముడు. భీముణ్ణి చంపాలి అని చెప్పేసి చాలా కచ్చగా ఉంటాడట. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఎక్కడున్నాడంటే, మరి తన రాజ్యంలో ఉన్నాడండి. రాజ్యంలో ఉన్నప్పుడు ఈ మాటను గాంధారి వింటుంది. గాంధారితో పాటుగా అక్కడే ఉన్నటువంటి కుంతీదేవి కూడా ధృతరాష్ట్రుడి యొక్క పగను, ఆ పగ చేత ఆయన మాట్లాడుతున్న మాటలను కూడా కుంతీదేవి వింటుంది. కానీ కుంతీదేవి మాత్రం ఏ విధమైనటువంటి ఆ బెంగ పెట్టుకోలేదండి. ఎందుకు పెట్టుకోలేదండి? ధృతరాష్ట్రుడు సొంత బావగారే కదా, మాట్లాడొచ్చుగా. ఏంటి బావగారు మీరు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి కుంతీదేవి ధృతరాష్ట్రుడితో మాట్లాడలేదు. గాంధారి కూడా ఒక క్షణం భయపడుతుంది. అయ్యో, కుంతీదేవి పక్కనే ఉంది, కొడుకుని చంపేస్తానంటున్నాడు మరి అని గాంధారి కూడా అనుకుంటుంది. కానీ కుంతీదేవి మాత్రం అలాగే ఉంటుంది. మరి కుంతీదేవి అలాగే ఉంటే పక్కనే ఉన్నటువంటి వాళ్ళు అడుగుతారు, ఏమమ్మా నీ కొడుకుని చంపేస్తానంటున్నారు, భీముణ్ణి చంపేస్తానంటున్నారు, మరి మీకేం బెంగలేదా అంటే, ఇంత పెద్ద ఘోరమైనటువంటి ఆ యుద్ధం జరిగినప్పుడు ఏ పరమాత్మ నా కొడుకుల్ని కాపాడారో, ఇప్పుడు కూడా ధృతరాష్ట్రుడి యొక్క ఉక్కు కౌగిలి నుండి నా కొడుకును ఆయనే రక్షిస్తాడు అని చెప్పి లోపట ఉన్నటువంటి మరి తన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి ప్రార్థన చేసింది. కాబట్టి ఆ ప్రార్థన ఏం జరిగింది అనంటే, ఇక మరి భగవంతుడు కాపాడా లేదా? మనందరికీ తెలుసు కదండి. ధృతరాష్ట్రుడి యొక్క ఉక్కు కౌగిలి అంటే భీముణ్ణి ప్రేమగా దగ్గరికి తీసుకున్నట్టుగా చేసి, భీమా రా భీమా, ఎంత గొప్ప విజయాన్ని సాధించావని చెప్పేసి పిలిచినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, భీముడు ప్రేమతో పెదనాన్నగారు రమ్మంటున్నారని ఆయన్ని ఆలింగనం చేసుకోవడానికి వెళ్తారనమాట. ఆలింగనం చేసుకోవడానికి వెళ్తే, వెళ్ళబోతుంటే కృష్ణ పరమాత్మ భీముణ్ణి పక్కకి లాగి అక్కడే ఉన్నటువంటి ఇనుముతో ఉక్కుతో తయారు చేసినటువంటి ఒక విగ్రహాన్ని ఆ దుర్యోధనుడికి ధృతరాష్ట్రుడికి అందిస్తాడనమాట. ధృతరాష్ట్రుడికి అందించగానే ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు? భీముణ్ణి చంపేస్తున్నానని, అతనికి ఎంత శక్తి ఉంటుందంటే, మరి 10,000 మంది ధనుర్ధారులను చంపగలిగినటువంటి శక్తి ధృతరాష్ట్రుడికి ఉంటుందట. ఆయనకున్న శక్తినంతా కొడుకుని చంపేశాడని భీముణ్ణి చంపుతున్నాననుకొని, మరి ఇనుప వస్తువును కూడా ఇనుముతో తయారు చేయబడినటువంటి మరి ఒక బొమ్మని ఏం చేశాడు భీముడు అనుకొని చెప్పేసి దాన్ని గట్టిగా కౌగిలించుకొని నలిపేశాడట. అలా నలిపేసిన తర్వాత అప్పుడు ఏడుస్తాడనమాట. తన బాధ పోయింది. అయ్యో భీమా, నిన్ను చంపేశానా నిన్ను? అయ్యో ఎంత పని చేశాను, నా కొడుకుల్ని నువ్వు చంపేశావని చెప్పేసి నేను తట్టుకోలేకపోయాను, నాకు వచ్చినటువంటి కోపాన్ని నేను తట్టుకోలేకపోయాను, ఆ తట్టుకోలేక నేను నిన్ను చంపేశాను నాయనా, నన్ను క్షమించు అంటాడు. అంటే కోపంలో ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఇప్పుడు అంటాడనమాట, నీ భీముడు కొడుకు వరుస అయినటువంటి భీముడికి ఏమీ కాలేదు, మీ యొక్క కోపంలో మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియలేదు కాబట్టి, మీ కోపంలో మీరు చంపింది ఎవరిని అంటే ఒక ఉక్కుతో తయారు చేయబడిన ఒక బొమ్మనే మీరు పిండి చేశారు, కానీ భీముడిని మీరేమీ చేయలేదన్నప్పుడు, అంటే మన కోపం ఎంతసేపు ఉంటుందో ఇక్కడ ఈ సందర్భంలో అర్థం చేసుకోవాలండి. ఏంటి ఆ సందర్భం అంటే, ఇప్పుడు మనకి ఎవరి మీదైనా కోపం వచ్చిందని వాళ్ళని గనక ఏదైనా అనకూడని మాట అనటం కానివ్వండి, ఏదో ఒక విధంగా వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టామనుకోండి, ఆ క్షణంలో మనం సంతృప్తి పొందుతాం. ఆ తర్వాత బాధపడతాం, అయ్యో నేను అలా చేసి ఉండకూడదు, ఎందుకో నా ఆవేశాన్ని నేను ఆపుకోలేకపోయాను అని చెప్పి మనం అంటాం కదా. అదే విధంగా ధృతరాష్ట్రుడికి కూడా తన కొడుకులు చనిపోయారనగానే భీముడి మీద కట్టలు తెగినటువంటి ఆవేశం వస్తుంది. ఆ ఆవేశంలో భీముణ్ణి చంపాలనేటటువంటి ఉక్రోషం బయలుదేరుతుంది. ఆ ఉక్రోషం మరి ఎప్పుడైతే భీముణ్ణి చంపుతున్నానని చెప్పేసి, మరి అంధుడు కదండి అతడు, ఒక బొమ్మని కూడా అది బొమ్మని గుర్తించలేక ఆ కోపంలో
మరి భీముడిని చంపుతున్నానని చంపేస్తాడు. చంపిన తదనంతరం పరిస్థితి చూడాల. మనకంటే ధృతరాష్ట్రుడికి వేరే విధంగా ఆలోచన కలిగిందా? కలగలేదు. అందరికీ ఒకే పరిస్థితి అండి. మనకి ఆవేశం ఉన్నప్పుడు ఆవేశంలో వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలనుకుంటాం. చేసిన తర్వాత అయ్యో పాపం నేనిలా చేసి ఉండకూడదు. అలా చేయకపోవడం ఎంతో మంచి జరిగేది. ఎందుకో చేశానంటారు. భగవంతుడిని మనం వేడుకుంటూ ఎప్పుడూ భగవదారాధన చేశామనుకోండి, ఏమవుతుంది? భీముడిని రక్షించినట్టే పరమాత్మ మనల్ని కూడా శత్రువు చేతిలో చిక్కి బాధపడకుండా ఈశ్వరుడు మనల్ని రక్షిస్తారు. ఇలా మనం మహాభారతంలో జరిగిన ప్రతి సంఘటనను కూడా మనకు అన్వయించుకొని మనం ఎలా ప్రవర్తించాలి? భగవంతుడు చెప్పిన ధర్మం పట్టుకోవాలి. భగవంతుడు రక్షిస్తాడనేటటువంటి అభయం మనకుండాలి. ఈ 2 మనకుంటే ఇంక మనకెవ్వరూ అవసరం లేదండి. పరమాత్మ చెప్పిన ధర్మాన్ని పాటించడం, పరమాత్మ నన్ను రక్షిస్తాడనేటటువంటి ఏదైతే భావన ఉంటుందో, ఆ భావంతో ఎప్పుడైతే మనం జీవిస్తామో, అప్పుడు మనకొచ్చే దుఃఖం పోతుందనమాట. అందుకే శ్రీరామచంద్రుడు ఏమంటున్నారు? మీరందరూ కూడా సుఖమునందు తప్పులు చేస్తారు. దుఃఖమునందు తప్పులు చేస్తారు. సుఖము బాగా కలిగిందనుకోండి, ఆ సుఖంలో ఎవరిని ఏ మాట అంటున్నామో తెలీదు. అందుకే మనల్ని ఎవరైనా పొగుడుతున్నప్పుడు ఎలా ఉండాలి? తుల్య నిందాస్తుతిర్మౌని. అంటే నిందయందు స్తుతియందు కూడా మౌనంగా ఉండాలి. మననశీలుడు మాత్రమే బ్రహ్మమును చేరుకుంటారు. కానీ సుఖము రాగానే పొంగిపోయి, దుఃఖం రాగానే కృంగిపోయి, నా అంతటి వాడు లేడు అని చెప్పేసి ఎవరైతే అహంకరిస్తూ ఉంటారో, అలా అహంకరించిన వాళ్ళు ప్రమాదంలో పడతారనే సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ మన అందరికీ చెప్తున్నారు. అంటే మీ లోపట ఉన్న బ్రహ్మానందాన్ని పొందాలి అంటే మీ మనసు యందు దేహానికి సంబంధించిన ఏ వస్తువు యందు కూడా ఏముండకూడదు? కోరిక ఉండకూడదు. కోరికలను విడిచిపెట్టినప్పుడు మాత్రమే మీకు ఆనందం దొరుకుతుంది. కోరికలను విడిచిపెట్టని వారికి ఏం జరుగుతుంది అంటే మరి రాగము, భయము, క్రోధము అనేటటువంటి వస్తువుల చేత పీడించబడతామన్నమాట. అందుకే వెంటనే చెప్తున్నారు, మీ లోపట ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని పొందాలి అంటే దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీత రాగ భయక్రోధ స్థిత ధీర్ము నిరుచ్యతే అంటున్నారు. అంటే సుఖమునందు పొంగిపోవడం, దుఃఖమునందు కృంగిపోవడం చేసిన వారికి వీత రాగ భయక్రోధ, వాళ్ళకేముంది? రాగం అంటే, భయం అంటే, తర్వాత క్రోధం అంటే, వీటన్నింటి నుంచి ఏమవుతారు? బయటపడతారనమాట. అంటే మనము ఎక్కడి నుంచి రిలీజ్ అవ్వాలి? రాగంలో నుంచి రిలీజ్ అవ్వాలి. నా వాళ్ళు అన్నప్పుడు ఎంత ప్రేమ ఉంటుందండి? నా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందన్నప్పుడు ఎంత భయం ఉంటుందండి? నా వాళ్ళని ఎవరో ఇబ్బంది పెడుతున్నారన్నప్పుడు వాళ్ళ మీద మనకు కోపం వస్తుందా లేదా? ఇవన్నీ చూడండి, ఒకదాని వెంట ఒకటి ఉన్నాయా లేదా? నా వాళ్ళు, నా రక్త సంబంధీకులు, నా తోడబుట్టిన వాళ్ళు, నా బంధువులు, నా వాళ్ళు అనగానే మనకేముంది? అక్కడ రాగం ఉంది. ఈ రాగంలోంచి బయటపడకపోతే అన్ని ప్రమాదాలే. అందుకే ఆయన ఏమన్నాడు? ముందే చెప్పాడు, మీరందరూ కూడా రాగము నుంచి, రోగము నుంచి, రుణం నుంచి, విషము నుంచి, అగ్ని నుంచి, వాసనల నుంచి, ఇలా అన్ని విషయాల నుంచి బయటపడాలి అని చెప్పేసి నిన్న మనం తెలుసుకున్నాం కదండి. అంటే అన్నింటి నుంచి బయటపడ్డప్పుడు మనకి దుఃఖం వస్తే కృంగిపోవడం లేదు, సుఖం వస్తే పొంగిపోవడం లేదు. మరి ఆ స్థితి లేనప్పుడు ఏమవుతుంది? ఇక రాగము, భయము, క్రోధము ఏమీ లేకుండా మనం సంతోషంగా భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసిన స్థితి మనకొస్తుంది. అందుకే ఇప్పుడు ఇది విచారణ చేద్దామండి. ఏమంటున్నాడు? దుఃఖేష్వనుద్విగ్నమనాః అంటే మన మనస్సు యందు ఏ విధమైనటువంటి దుఃఖము లేకుండా ఉండాలి. ఇంతకు ముందు ఏమని చెప్పాడు? కోరికలన్నీ విడిచిపెట్టండి అన్నాడు. కోరికలను విడిచిపెట్టాలంటే ఏం జరగాలి? కోరికలంటే ఏంటి? నా వాళ్లకు ప్రమాదం జరిగింది అన్నప్పుడు దుఃఖం, నా వాళ్లకు మంచి జరిగింది అన్నప్పుడు సంతోషం. అంటే పరమాత్మ చూడండి ఒక పద్ధతి ప్రకారం చెప్తున్నాడు. ఓ పద్ధతి ఏంటి? మొదట ఏం చెప్పారు? కోరికలు లేకుండా చేసుకోండి అన్నాడు. కోరికలు లేకుండా చేసుకోవాలి అంటే ఏం చెప్పారు? మనం కొన్ని కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పరమాత్మ చెప్పారు. మరి ఆ కొన్ని విషయాలు ఏంటట అంటే మీకు నిత్య జీవితంలో ఏమేమి వస్తాయని 2వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః
తాం స్థితిక్షస్వ భారత అన్నారు. అంటే ఇక్కడ పరమాత్మ చెప్పిన మాట. మీరు ఏం చేస్తారు? పంచ తన్మాత్రికలు అంటారు కదండి. శబ్ద స్పర్శ రూప రస గంధాదులకు చలిగా ఉన్నప్పుడు చలికాలం వచ్చిందనుకోండి బాధపడతాం. వర్షాకాలం వచ్చిందనుకోండి వర్షంతో బాధపడతాం. ఎండాకాలం వచ్చిందనుకోండి ఎండతో బాధపడతాం. ఇప్పుడు ఎండాకాలంలోనేమో చల్లగా ఉండాలంటాం. వర్షాకాలంలోనేమో ఏమంటాం? కాస్త ఎండుంటే బాగుండంటాం. శీతాకాలంలో కాస్త ఎండుంటే బాగుండనుకుంటాం. ఇలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి కోరుకుంటామండి. ఎండాకాలంలో వర్షం వస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాం. ఇలా మనం ఏమనుకుంటున్నాం? ఒక్కొక్క స్థితిలో మనం ఆ స్థితిలో సంతోషంగా ఉండకుండా వర్షాకాలంలోనేమో ఎండ కావాలంటాం. శీతాకాలంలోనేమో ఏం కోరుకుంటాం? మళ్ళీ ఎండ కావాలంటాం. ఎండాకాలంలోనేమో వర్షం ఉంటే బాగుండు, చల్లగా ఉంటే బాగుండని ఇలా కోరుకుంటున్నాం. అంటే ఉన్న పరిస్థితిని మనం ఎప్పుడూ కూడా అలా అనుభూతి చెందడం అనేది జరగదు. ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటాం కాబట్టి వీటన్నింటిని మీరేం చేస్తారు? ఎండాకాలంలో ఎండని తట్టుకోవాలి. చలికాలంలో చలిని తట్టుకోవాలి. వర్షాకాలంలో వర్షాన్ని తట్టుకోవాలి. జీవితానికి సంబంధించి కొద్ది రోజులు అనారోగ్య పరిస్థితులు వస్తాయి. తర్వాత దేహ సంబంధమైనటువంటి విషయాలలో ఏవో కష్టాలు, రుణ సంబంధమైన కష్టాలు వస్తూ ఉంటాయి. ఇలా ఏదో ఒక ఈతి బాధలు కలుగుతూ ఉంటాయి కదండి. మరి ఈ బాధలన్నీ కలుగుతుంటాయి కాబట్టి వీటన్నింటిని ఏం చేయాలి? ఓర్చుకోమని చెప్పారు. వీటన్నింటిని ఓర్చుకోవడం తప్ప మీకేదైనా పరిష్కారం ఉందా? ఏమీ లేదు. పరమాత్మ ఏమంటారు? ఓర్చుకున్న వాడికి ఓరుగల్లు పట్టణం. అంతే. ఎవరైతే నేనిచ్చిన కష్టాలను ఎవరైతే భగవంతుడు నాకిది ఇచ్చాడని పరమ సంతోషంతో అనుభవిస్తారో, అనుభవించిన వారికి నా యొక్క సౌధం దొరుకుతుంది. సుఖము ఇచ్చినా ఈశ్వర ప్రసాదం అనాలి. దుఃఖం ఇచ్చినా ఈశ్వర ప్రసాదమని అన్నింటినీ గనక మనం సమస్థితిలో స్వీకరించగలిగినటువంటి స్థితిలోకి చేరగలిగితే ఇక మనకు ప్రమాదమే లేదు. పరమాత్మ ముందు ఈ మాట చెప్పిన తర్వాతనే మనకు జ్ఞానబోధ చేశారు తప్ప ఈ విషయాన్ని చెప్పకుండా మిగిలిన విషయాలు చెప్పట్లేదండి. ఇప్పుడు ఒక్కసారిగా వచ్చేసి దుఃఖమునందు కృంగిపోమాకండి, సుఖమునందు పొంగిపోమాకండి అని చెప్తున్నాడా? దుఃఖం వస్తుంది, సుఖం వస్తుందని మరొకసారి పరమాత్మ చెప్తున్నారు. మీకు దుఃఖము రాగానే మీకు గుర్తుండవలసిన అంశం ఏంటి? ఓర్చుకోవాలనే విషయం గుర్తుండాలి. ఈ దుఃఖము శాశ్వతం కాదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎవరికైనా ఏదైనా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఇవి రెండూ శాశ్వతం కాదు. ఇవాళ కష్టం ఉందంటే ఖచ్చితంగా ఈ కష్టము రేపో ఎల్లుండికో పోతుంది. ఇవాళ సుఖం ఉంది అంటే అది కూడా కొంతకాలం మనతో ఉండి తర్వాత మళ్ళీ దుఃఖాన్ని పొందుతాం. అంటే మన మానవ జీవితంలో సుఖము దుఃఖము రెండు కలగలిపి ఉంటాయి కాబట్టి కలగలిపి ఉన్నటువంటి ఈ సుఖము యందు మనము పొంగిపోకుండా దుఃఖమునందు కృంగిపోకుండా ఉంటే నేను మీకేం తీసేస్తాను? దేని యందు మమకారం లేకుండా మిమ్మల్ని రక్షిస్తాను. ఇక దేని యందు మమకారం లేకపోతే కోపం ఎక్కడిదండి? భయం ఎక్కడిది? వీళ్ళు పలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు అనుకున్నప్పుడు మనం బెంగ పెట్టేసుకుంటాం. అంతటా భగవంతుడే ఉన్నాడు. నాకిచ్చే కష్టం నేను చేసిన పాపం, నాకిచ్చే సుఖం నేను చేసిన పుణ్యం. నేను సుఖం అనుభవించేటప్పుడు ఎవరిని బాధ పెట్టకూడదు. నేను సుఖమునందు భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుడిని నేనేం చేస్తాను? నాకు రక్షణ కవచంగా పెట్టుకుంటాను. యజ్ఞాలు చేసేటప్పుడండి విశ్వామిత్రుడు కూడా యజ్ఞం చేసేటప్పుడు రాక్షసుల బారి నుండి రక్షించడం కోసం శ్రీరామచంద్రుని తీసుకెళ్తాడు కదండి. శ్రీరాముడు లక్ష్మణుడు వెళ్తారు కదా. మరి ఎందుకు వెళ్ళారు? ఈ యజ్ఞాన్ని కాపాడడం కోసం. మనం కూడా ఏం చేస్తున్నాం? యజ్ఞమే చేస్తున్నాం. మనం చేసే కర్మ యజ్ఞం కావాలి అంటే ఏం జరగాలి? మనం ఎవరిని రక్షణ పెట్టుకోవాలి? భగవంతుణ్ణి రక్షణ పెట్టుకోవాలి. ఒక పని చేసేటప్పుడు భగవంతుని ఏం చేయాలి? నేను ఈ పని చేస్తున్నాను, దీనివల్ల మంచి జరగని చెడు జరగని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను చేసేటటువంటి పని యందు అశ్రద్ధ లేకుండా నాకు శ్రద్ధను ఇస్తూ ఉండండి. నేను చేసే పని యందు వేరొకరికి నష్టం జరుపుతానేమో, ఆ నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత మీదే. ఎవరికప్ప చెప్తున్నాం? నీలోపటున్న భగవత్ చైతన్యానికి ఒక్క మాట చెప్తే ఆయన సైనికుడులాగా కాపలా కాస్తాడండి. అందుకే యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళని ఏం చేస్తారు? మరి దుర్మార్గులైనటువంటి అసురులు రాక్షసులు ఏం చేస్తుంటారు? ఆ యజ్ఞం జరగకుండా యజ్ఞకుండంలో రక్తం పోయడం, మలమూత్రాదులు పోయడం ఇవన్నీ చేసి ఆ యజ్ఞం జరగకుండా చేస్తుంటారు. అలా యజ్ఞం జరగకుండా చేసే వాళ్ళందరినీ కాపాడటానికి దైవ శక్తి కలిగినటువంటి వ్యక్తులను
మనం ఏం వాళ్ళేం చేస్తారు బ్రాహ్మణులు? వాళ్ళకి కాపలా పెట్టుకుంటారు. కాపలాగా పెట్టుకున్నప్పుడు ఆ యజ్ఞం చక్కగా జరుగుతుంది. మనం కూడా కర్మ చేసేటప్పుడు మనం కూడా మన లోపట దైవశక్తి ఉందండి. ఆ దైవశక్తికి ఏమో చేయాలి. నేను ఈ పని చేస్తున్నాను చూసుకోండనాలి. ఇవన్నీ ఏదో విని విడిచిపెట్టడానికి కాదండి. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటున్నామంటే, తెలుసుకున్నటువంటి విషయాన్ని అమలులో పెట్టుకోవాలి. ఏం కష్టమండి మనకి? ఒక సుఖం అనుభవిస్తున్నామా? సుఖం అనుభవించేటప్పుడు భగవంతుడికి ఒక్క మాట చెప్పరాదు. ఈరోజు స్వామి నేను ఈ పని చేస్తున్నాను. ఇది ఒక శుభకార్యము. శుభకార్యం నందు మనము చేసేటటువంటి కర్మ యందు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఏ పని చేసినా భగవంతుడికి కర్మను అప్పచెప్తే ఇక ఈశ్వరుడు మనం అనుభవించవలసినటువంటి సుఖాన్ని, దుఃఖాన్ని ఆయనే నిర్ణయిస్తారు కాబట్టి మనకి ఏమవుతుంది? మనం అనుభవించవలసినటువంటి దుఃఖము కంటే చాలా తక్కువ స్థాయిలో భగవంతుడు మనకు దుఃఖం ఇస్తాడండి. మనం ఆల్రెడీ పూర్వజన్మల్లో చేసిన ఏదైతే కర్మ ఉందో ఆ కర్మ ప్రారబ్ధ రూపంలో అనుభవిస్తాం. అనుభవించవలసిన దాంట్లో ఎంతో తీవ్రతతో ఎంతో పెద్ద దుఃఖాన్ని అనుభవించవలసి ఉన్నా ఆ దుఃఖాన్ని గనక సులభంగా మనము గనక అనుభవించాలనేటటువంటి కోరిక ఎవరికుండదండి? అందరికీ ఉంటుందండి. అందరికీ ఉన్నటువంటి ఈ కోరికను మనం ఏం చేయాలి? భగవంతుడికి అప్పచెప్తే చాలు. అందుకే రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అంటారు. అంటే రాజవిద్య చాలా సుఖకరమైనదండి. రాజవిద్యను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అందరంటారు, అయ్యో బ్రహ్మ విద్యను మనం దాన్ని ఆచరించడం చాలా కష్టమండి. బ్రహ్మ విద్య జోలికి వెళ్ళకూడదు అంటారు. కానీ రాజవిద్య గనక అర్థమయ్యే రీతిలో గనక అర్థం చేసుకోగలిగితే మనకు ఎంత సులభంగా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చో అంత స్థాయిలో మనం ఏం చేయవచ్చంటే భగవంతుడికి కర్మ సమర్పణ ద్వారా సమస్తము నుండి శాంతిని పొందవచ్చు అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం చెప్తుందనమాట. అంటే ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. నువ్వు ఒక పని చేసేటప్పుడు ఈశ్వరుడికి ఆ పనిని అప్పచెప్పి చూడు. దానివల్ల నువ్వు ఎటువంటి ఫలితాన్ని పొందుతావో నీకే అర్థమవుతుంది. మనం అనుభవించేటటువంటి ఆ సుఖములయందు, దుఃఖములయందు నేను చేసినటువంటి కర్మ వల్లే ఇంత సుఖం పొందాను. నేను చేసినటువంటి పాపపు కర్మ వల్లే నేనింత దుఃఖం పొందానంటామా? లేదు. పలానా వ్యక్తి వల్ల నేనింత దుఃఖాన్ని పొందుతున్నాను. ఆ వ్యక్తి నన్ను అన్యాయం చేశాడని దుఃఖము యందేమో వేరొకరి మీద నింద చేస్తాం. సుఖము యందేమో నేను చేయబట్టే ఇంత సుఖం అనుభవిస్తున్నామంటాం. సుఖము, దుఃఖము ఆల్రెడీ డిజైన్ చేయబడ్డాయండి. ఇవాళ మనం ఏడవాలా, నవ్వాలా అనేది ఈశ్వరుడు ఆల్రెడీ నిర్ణయించాడు. మయైవైతే నిహతాహ పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నీకు ఆల్రెడీ డిజైన్ చేయబడిందయ్యా. ఈ రోజు నువ్వు ఏం తినాలి, ఎలా ఉండాలి, ఎక్కడుండాలి, ఏ ఏ విధంగా జీవించాలి, ఇన్ని విషయాలు కూడా నిర్ణయించబడి ఉన్నాయి. నిర్ణయించబడిన విషయాలు నువ్వు చూసుకోవడమే ఇప్పుడు కావాల్సింది. నువ్వేం చేస్తావు? నిమిత్త మాత్రంగా ఈ దుఃఖము నేను చేసినటువంటి పాపపు కర్మ ఫలితమే, ఈ సుఖము నేను చేసినటువంటి పుణ్యకర్మ యొక్క ఫలితమే అని రెండింటిని భగవంతుడికి కర్మ సమర్పణ చేశామనుకోండి, మీరు చూసుకోండి అయ్యా, నాకు ఏ బాధ లేదు. ఏమో నేను ఏడవాలనుంటే ఏడిపించండి. నేను నవ్వాలనుంటే నవ్వించండి. నవ్వుతూ వేరొకరిని ఏడిపించకుండా మీరే ఏం చేస్తారు? నేను కర్మ చేస్తుంటే మీరు రక్షణగా మీరుండండి. మీరున్నారు, నాకేం బెంగలేదు. విశ్వామిత్రుడు యజ్ఞం చేసుకుంటున్నాడు. రామలక్ష్మణులు కాపలా గాస్తున్నారని హాయిగా ఆయన ఏం చేశాడు? యజ్ఞం చేసుకున్నాడు. అలా ఎవరైతే యజ్ఞం అంటే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? మీరు చేసే ప్రతి పని కూడా యజ్ఞమే. ఎక్కడ చెప్పారో కూడా చెప్తానండి. 17వ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఏమన్నారు? అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్ట్యో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. ఎవరు చేసిన కర్మయందు ఫలితాన్ని కోరకుండా శాస్త్రము అంగీకరించింది, ఇది చెయ్యమని నన్ను పరమాత్మ అప్పచెప్పారు, నేను ఈ పని చెయ్యవలసిందే అని మనం ఈ కర్మ చేస్తున్నప్పుడు మన మనస్సు ఎదురు తిరుగుతుందట. ఎందుకు చేయాలి ఈ పని?
మనకున్న సమయాన్ని మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవచ్చు గదా! మన సంపదని మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవచ్చు గదా! ఎందుకు? ఎవరో బాగుపడడం కోసం అని జెప్పి మన సంపదను ఖర్చు పెట్టాలి. మన సమయాన్ని ఖర్చు పెట్టాలి. హాయిగా సెలవు దొరికిందిగా ఇంట్లో పడుకోవచ్చు గదా! ఏంటి నీకీ బాధ అని మన మనస్సు ఎదురు తిరుగుతుందట. మనసుకేం జెప్పాలి? యష్టవ్యమేవేతి మనః సమాదాయ. మనసుకు సమాధానం చెప్పాలి. ఈ శరీరంతో నువ్వు చేసే ప్రతి కర్మ కూడా భగవంతుడికి ప్రీతికరమైన కర్మ చేయాలి. నిన్ను నువ్వు విడిపించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ శరీరానికే ఉన్నాయి. కాబట్టి దేహ బంధాలన్నింటినీ కొనసాగిస్తూనే దైవ సంబంధమైన కార్యాన్ని అంటే పరులకు ఉపకారం కలిగించే కార్యం చేస్తే ఈ లోపటున్న జీవుణ్ణి విడిపించగలమని మనస్సుకు మనమేం చేయాలి? జ్ఞానబోధ చెయ్యాలి. అంటే బుద్ధి చైతన్యం మనసుకు జ్ఞానబోధ చేస్తే అప్పుడు మనం చేసిన కర్మ యజ్ఞమవుతుంది. యజ్ఞాన్ని కాపలా గాయమని ఎవరికి అప్పచెప్పాలి? పరమాత్మకు అప్పచెప్పాలి. ఎక్కడున్నాడాయన? మన ఇంట్లో ఉన్నటువంటి పూజ గదిలో ఉన్నాడా? దేవాలయంలో మన ఊళ్ళో ఉన్న దేవాలయంలో ఉన్నారా? లేదు. నీ హృదయం అనేటటువంటి మందిరంలో నేనున్నానని చెప్పారు గదండీ! సర్వస్య చాహం హృది సన్నివిష్టో. మీ అందరి యొక్క హృదయాలలో నేనున్నానన్నారు. అంటే మనం తొంగి చూడడమే తరువాయి ఆయన మనల్ని రక్షించేస్తాడట. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే కదండీ ద్రౌపదీదేవి మొదట కృష్ణ పరమాత్మని పిలిస్తే రాలేదట. కానీ తర్వాత పిలిచిందట. హృదయేశ్వర అన్నదట. హృదయమునందు ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి పిలిస్తే వెంటనే వచ్చారట. మరి ఒకసారి ద్రౌపదీదేవి అడుగుతుంది. ఏంటండి నేను పిలవగానే మొదట రాలేదంటే, నువ్వు హృదయేశ్వర అంటే దగ్గరుండి నీ హృదయంలోనే ఉన్నాను కాబట్టి వెంటనే కాపాడగలను. అంతేకానీ నేను ఎక్కడో ఉన్నానని చెప్పేసి ద్వారకాధీశ అంటే, నేను ద్వారక నుంచి రావద్దా? రావడానికి టైం పడతది గదా! అంటే ఇప్పుడు మన ఊళ్ళో ఉన్న గుడిలో ఉన్నటువంటి ఆహ్, రాముడిని పిలిచామనుకోండి, ఆయన రావడానికి కొంచెం టైం పడుతుంది గదండీ! రావడానికి టైం పడుతుంది. అందుకే నీ లోపటున్నాయని పిలువు. నీ లోపటే ఉన్నాడనే విషయాన్ని భగవద్గీతలో ఎన్ని శ్లోకాలలో చెప్పారండి. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః. అందరి యొక్క హృదయములయందు నేను రహస్యంగా ఉన్నానన్నారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అన్నారు. ఈశ్వరులుగా నేనెలా ఉన్నాను? హృదయమునందు ఉన్నానని చెప్పేసి చెప్పాడు గదండీ! ఇలా ఎన్ని శ్లోకాలున్నాయో చాలా శ్లోకాలున్నాయి. భగవంతుడు నీ లోపటే ఉన్నారు. నువ్వు పిలిస్తే పలుకుతాడు. నువ్వొక బాధ్యతను అప్పజెప్తే ఆయన నీ పని జేస్తాడు. నువ్వు పిలవాలి అంతే. నువ్వు పిలవగానే ఆయన రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఈ దేహాన్ని ఎలా చూడాలి? దేవాలయంలాగా చూడాలి. దేవాలయాన్ని మనం పవిత్రంగా ఉంచామనుకోండి. ఇప్పుడు మన ఊళ్ళో ఒక రామాలయం ఉందనుకోండి. ఆ రామాలయాన్ని మనం ఏం చేయాలి? ఎప్పుడూ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తానికి మునుపే ఆ దేవాలయాన్ని శుభ్రపరిచి, ఆ దేవాలయం లోపటున్న ఈశ్వరుడికి నిరంతరం వేద పారాయణం జరుగుతూ, ఎప్పుడూ జరగవలసినటువంటి యజ్ఞయాగాది క్రతువులు, కైంకర్యాలన్నీ జరుగుతున్నాయనుకోండి. ఆ దేవాలయానికి ఎంత మహిమ ఉంటుందంటే, ఎవరు ఏ కష్టాన్ని చెప్పుకున్నా తీర్చేస్తాడండి అందులో ఉన్న ఈశ్వరుడు. మనం అంటామండి, అయ్యో! పలానా గుడికెళ్తే మాకు మంచి జరగలేదంటాం. కానీ ఆ గుడిని నిర్వహించేటటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు చెయ్యవలసినటువంటి క్రతువులు గనక శాస్త్రోక్తంగా చేస్తే మాత్రం, ఆ దేవాలయంలో ఉన్న దైవానికి శక్తి అత్యధికంగా ఉంటుందని. అంటే మన హృదయంలో ఉన్న ఈశ్వరుడికి కూడా ఏం జరగాలి? పూజ జరగాలి. ఆ పూజ జరిగితే గదండీ నువ్వు చెప్పిన మాట వినేది. అయ్యో! నేను రోజు భగవంతుడికి అప్పజెప్తానండి. నా మాట వినట్లేదంటే, నీ యొక్క ఆలోచనలలో 10 మందికి ఉపకారం జరిగే ఆలోచనుండాలి. నీ మాటలో వేరొకరిని బాధ పెట్టేటటువంటి వాక్కు నీ మాటలో ఉండకూడదు. నువ్వు శరీరంతో చేసే కర్మలలో, నువ్వు చేసేటటువంటి కర్మయందు ఏ విధమైన దోషం ఉండకూడదు. దోషం అంటే ఇతరులకు హాని జరిగించేటటువంటి దోషం ఉండకూడదు. ఇలా మనము గనక మనం చేసేటటువంటి ఏదైనా కర్మ భగవంతుడికి అర్పించడానికంటే పూర్వం ఈ శరీరాన్ని నువ్వేం చేయాలి? దేవాలయంలాగా అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వేం చేయాలి? ఈ శరీరానికి సంబంధించినటువంటి శౌచాది కర్మలను నిర్వహిస్తూ లోపట ఉన్నటువంటి ఆ బ్రహ్మణ్యాన్ని మేలుకొనిపేలాగా ఈశ్వరారాధన నువ్వు చేసి పూజ, ధ్యానము, స్మరణ, జపము ఇలా నిరంతరం చేస్తూ ఉంటే నీ మాట ఈశ్వరుడు వింటాడు. నువ్వు ఏది కోరుకుంటే నీకదిస్తాడు. కల్పవృక్ష స్వరూపం అంటామండి. కల్పవృక్షం ఏది కోరుకుంటే అలా ఇస్తుంది కదండీ! అదే విధంగా నీ లోపట ఉన్న ఈశ్వరుడు కూడా నువ్వేది కోరుకుంటే అదిస్తాడు. అందుకే మనం అజ్ఞానంతోనో,
జ్ఞానంతోనో స్వామి నేను ఎప్పటికైనా ఒక 1,00,00,000 బిల్డింగ్‌లో నేను ఉండాలి స్వామి అని మీరెప్పుడో కోరిక కోరుకున్నారనుకోండి. భగవంతుడు నువ్వు ఈ జన్మలో కాపోయినా వచ్చే జన్మలో నువ్వు కుక్కగా పుట్టినా, ₹1,00,00,000 ఇంట్లో నువ్వు హాయిగా ఉండేలాగా ఈశ్వరుడు నీకేం చేస్తాడు? అనుగ్రహం చేస్తాడండి. ఈ శరీరం ఒకవేళ నీకు మానవ శరీరం వచ్చేంత పుణ్యం లేకపోయినా చూడండి ఇవాళ అమెరికాలో మనుషుల కంటే కుక్కలే ఎక్కువగా ఉన్నాయి. మరి వాటి పేరు మీద ఎన్నో రకాలైన ఆస్తులు కూడా మరి వాళ్ళ పేరు ఆ కుక్కల పేరు మీద రాసి ఉంటాయట. అంటే మరి కుక్కలకు ఉన్న వైభవం మనకు భారతదేశంలో ఎంతో మందికి లేదండి. అమెరికాలో కుక్కలకున్న వైభవం మన దగ్గర లేదు. అంటే ఏంటిక్కడ? అంటే ఆ జీవుడు ఏది కోరుకున్నాడో, ఆ కోరుకున్న దానిని ఇవ్వడంలో ఈశ్వరుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. చూడండి, అది కుక్కగా పుడితేందండి కారులో తిరుగుతుంది, విమానంలో ప్రయాణం చేస్తుంది. అది ఏం తినాలనుకుంటే అది తింటుంది. ఇష్టం లేకపోతే తినదు. నచ్చిన పదార్థం పెడితేనే తింటుంది. దానికి నచ్చినట్టుగా ఉంటుంది. అది కుక్క అయితే మనిషి అనుభవిస్తున్నాడా అన్ని భోగములను? అంటే నువ్వు ఏది కోరుకుంటావో, అజ్ఞానం చేత ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా తీర్చబడుతుంది. జ్ఞానంతో కోరుకున్నా తీర్చబడుతుంది. అజ్ఞానం చేత నశించిపోయే విషయాలను కోరుకుంటావా? జ్ఞానము చేత భగవత్ సంబంధమైనటువంటి ఈశ్వరుని యొక్క సౌదాన్నే కోరుకుంటావా అనేది ముందు నీకు జ్ఞానం ఉండాలి గదా! నీకా జ్ఞానం ఉన్నప్పుడు కదా నువ్వు దానిని అనుభవించేది. అందుకే ఈశ్వరుడు మనకి ఏం చెప్తున్నారంటే, నిరంతరము కూడా ఈశ్వరుడిని మీ ఇంటికి రక్షణగా పెట్టుకోండి. మీ ఇల్లేంటి? మనం ధరించిన శరీరమే మన ఇల్లండి. ఈ మనం ఉండేటటువంటి ఇల్లు కాదు. అంటే ఈ భౌతికమైనటువంటి ఈ ఇనప స్తంభాలతో కట్టినటువంటి పిల్లర్లతో, రాళ్లతో, మట్టితో కట్టిన ఇల్లు కాదు మన ఇల్లు. మన అందరి ఇల్లు పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో, ఈ శరీరం అనేటటువంటి పంజరంలో మనమందరము కూడా ఉన్నాం. మనల్ని మనం విడిపించుకోవాలి అంటే మనం చేయవలసిన ప్రయత్నం దుఃఖమునందు కృంగిపోకుండా, సుఖమునందు పొంగిపోకుండా ఈశ్వరుడిని గనక మనం ఏం చేయాలి? మనకు రక్షణగా పెట్టుకుంటే ఈశ్వరుడు ఏం చేస్తాడు? నువ్వు సుఖమునందు పాపములు చెయ్యకుండా, దుఃఖమునందు కృంగిపోయి పాపములు చెయ్యకుండా, నువ్వు రాగము నుండి, భయము నుండి, క్రోధము నుండి విడువడేలాగా ఈశ్వరుడు నీకు అనుగ్రహం చేస్తాడట. మరి దీనికి సంబంధించి ఇంకా కొన్ని 2, 3 విషయాలు చెప్పుకోవాలండి. మళ్ళీ అవి కూడా రేపు చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రపతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం అండి. స్వస్తి.